నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణలోని నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాలనేటువంటి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఏంటంటే 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే భారతదేశానికి మన హైదరాబాద్ సంస్థానికి స్వాతంత్రం రాలే. అప్పటికి మొత్తం రజాకార్లు నిజాంకు సంబంధించినటువంటి పరిపాలనలో ఉన్నది. సో నిజాముల్ని ఎదిరించి రజాకార్లని ఎదిరించి మువ్వన్నెల జెండా ఎగరేసినటువంటి వల్లాల గ్రామం ఇది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక 10 మంది యువకులు రజాకార్లకు వ్యతిరేకంగా ఇక్కడ మువ్వన్నెల జెండా ఎగరవేస్తే ఆ 10 మంది యువకుల్ని కాల్చి చంపినటువంటి పరిస్థితి. సో ప్రత్యక్ష సాక్షులు అని చెప్పుకోవచ్చు. ఆ చనిపోయిన 10 మందిలో మనతో పాడినటువంటి వాళ్ళ అన్న కూడా ఉన్నారు. సో వారితో మాట్లాడే తమ్ముడు కూడా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. దాదాపు 94 సంవత్సరాలు కదా మీకు ఇప్పుడు? 94 సంవత్సరాలు. అంటే ఏం జరిగింది అప్పుడు? మీ తమ్ముడు చనిపోవడానికి కారణం ఏంది? ఏం జరిగింది అప్పుడు ఈయన మా అన్నగారు సియాసత్, రాయబరే దక్కన్, రైనమాయ దక్కన్ ఇవన్నీ కూడా పత్రికలు తెచ్చి చదివి వినిపించేది. ఇట్లా రజాకారులు ఇట్లా అన్యాయం చేస్తున్నారు, మనకు స్వాతంత్రం వచ్చింది మననే, వీళ్ళు చేస్తున్నారు, మనం 3 రంగుల జెండా ఎత్తాలి అని చెప్పేవరకనే ఎవరో మరి షికాయత్ చేసిండ్రు మా అన్న మీద. షికాయత్ చేసేవరకనే ఇతన్ని ఉంచొద్దు ఈ ఊర్లే అని ఎమ్మడే వచ్చిండ్రు. నన్ను పట్టుకపోయి నన్ను దెబ్బలు కొట్టిండ్రు. వీడు పిల్లాడు కదా, వీని వదిలిపెట్టమని అండ్లో కూడా అనగానే వదిలిపెట్టాను నన్ను. 13 ఏళ్ళు ఉన్నప్పుడు నేను. తర్వాత మా అన్నని తీసుకుపోయి దెబ్బలు కొట్టి చేసి ఎమ్మడి కాలు చంపిండ్రు. అయితే మా పెద్దన్న కూడా ఉన్నాడు కదా, మా పెద్దన్న నరసింహ. ఎంతమంది మీరు అన్నదమ్ములు? ముగ్గురు. మొదట ఆయన పేరేంది, సెకండ్ ఆయన ఏంది, థర్డ్ ఆయన చనిపోయినాక ముగ్గురం అయినాం. మేము 4 అయితే ముగ్గురం అయినాం ఆయన చనిపోయినాక. 80 ఏళ్ళ కింద ముచ్చట కాబట్టి అది నాకు ఒకటి అది బాగా యాదు ఉన్నది. చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు ఆయన? కాలు చంపిండ్రు, మా ముందరిని కాలు చంపిండ్రు. కాలు చంపి ఇంతమందిని కూడా చంపిన వాళ్ళందరినీ కూడా పీనికలు ఒక గుడిసెలు వేయాలని చెప్పి ఒక షెడ్యూల్ కాస్ట్ అని మాట్లాడితే ఆయన గుడిసెలు వేస్తూ వచ్చిండు. ఈ 7 వేసిన తర్వాత ఆయనకు అనుమానం వచ్చింది. నువ్వు పోయి చూసి రాబోయి ఎన్ని వేసినావు అని మళ్ళీ అన్నారు. ఇప్పుడే చేస్తే కదా అయ్యా మీరు చెప్తేనే నేను పోయి వేసి వచ్చిన, నన్ను చంపకున్నా ఆయన, నేను పేదోన్ని, నేను బీదవాన్ని, అది ఇదని బతిలాడి కాళ్ళ మీద ఏళ్ళ మీద పడుతుంటే వినలేదు. నువ్వు లెక్క అయితే పెట్టిరాపో, నేను చంపగానే పోయి లెక్క పెడితేందుకు పోగానే ఎమ్మడే వెనకంగా ఉండి దాన్ని కాల్చి అతన్ని కూడా చంపాను. అతన్ని కూడా అనలేసిండ్రు, కలిసి నిప్పులు అంటించిండ్రు. ఇదంతా ఎక్కడ జరిగింది? అంటే గ్రామంలో స్కూల్ అనే జరిగింది? స్కూల్ దగ్గర. పేరేమైనా గుర్తున్నదా? మీ అన్నతో పాటు మీ అన్న స్నేహితులు కానీ మీ ఊరోళ్ళు? యాద లేదే. మీ అన్న పేరేం పేరు? శ్రీరంగం. మీ పేరు? వెంకటపతి. మీ అన్న పేరు శ్రీరంగం. ఎట్లుండేది మీ అన్న? ఎంతవరకు చదువుకున్నాడు అప్పట్లో? ఎంఏ చేసిండు. ఎంత వయసు ఉండొచ్చు? 16 ఏళ్ళు ఉన్నాయి. ఎంఏ చేసిండు. చాలా పట్టుదల మనిషి. మొత్తం ఉర్దూ పత్రికలన్నీ చదివి చెప్తా ఉండేది తెలుగులో అందరికీ. ఎట్లా స్వాతంత్రం రాకముందు ఆయన రజాకార్లకు వ్యతిరేకంగా, నిజాంలకు వ్యతిరేకంగా మీ అన్న పోరాటం చేసేదా? చేసిండు. ఇదే పోరాటం కదా, మనం బయటికి పోయి చేయలేం కదనే. కాబట్టి ఇదే అందరికీ చెప్పి ఉత్తేజపరచగానే వాళ్ళందరూ తయారయ్యేది. అట్లా ఎట్లుండేది అప్పుడు రజాకార్లది, ఈ నిజాం సర్కార్ది ఎట్లుండేది అప్పుడు? అరాచకాలు ఎట్లుండే మీరు చూసినది? చాలా ఉండే. దెబ్బలు కొట్టేది, దుబ్బలు పెట్టేది, బావులలో వేసి తలగబెట్టిండ్రు, చాలా ఇది చేశాను. ఎటువంటి ఇబ్బందులు గురి చేసేది? మీరు 13 ఏళ్ళ వయసు అంటే ఎంతో కొంత గుర్తుండొచ్చు మీకు. ఏమున్నది, దెబ్బలు కొట్టేది. మీరు ఇక్కడ ఏంది ఉన్నారు, వెళ్ళిపోండి ఊరి నుంచి, అదేంది ఇదేంది, మీరు అది చదువుతున్నారు, ఏం మీటింగ్ పెట్టి చెప్తున్నావు అందరికీ రజాకారులు మంచోళ్ళు గారిని మీటింగ్ పెట్టి చెప్తున్నావు అనేది. అయితే మరి నేను అట్లా చెప్తున్నాను సార్, సియాసత్, రాయబరే దక్కన్, రైనమా దక్కన్ చదివి చెప్తున్నా అని మా అన్న అనేది. నిన్నెవడు చదవన్నాడు? అట్లా ఏదో మెడల్ కూడా ఇచ్చినట్టున్నారు, ఇవన్నీ కనబడుతుంది. ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్. ఇది 52 ఏళ్ళు నేను అందులో ఉండబట్టి అమెరికా నుంచి వచ్చి ఇవన్నీ ఇచ్చిపోయాను. 52 ఏళ్ళు అంటే స్వర్ణ ఉత్సవం చేసి నాకు ఇవన్నీ ఇచ్చిపోయాను. ఈ 94 ఏళ్ళ ఎట్లా ఏం ఉద్యోగం చేసేదా? మీరు ఏం పని చేసేది? నేను వ్యాపారం చేసుకునేది. మందుల దుకాణం మాది, మెడికల్ షాప్, మందుల దుకాణం. ఏమనిపిస్తున్నది మీ అన్న జ్ఞాపకార్థం కావచ్చు, చాలామంది 10 మంది జ్ఞాపకార్థము ఇక్కడ స్తూపం కట్టిరు స్కూల్లో వాళ్ళు యాడ్ చేసుకోనికి, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది కార్యక్రమాన్ని చూస్తుంటే?
చాలా గొప్పగా అనిపించింది. మా అన్న చనిపోయినాయని యాద్ చేసుకుంటున్నారు, మేము కూడా యాద్ చేసుకుంటున్నాం. మరి మాకు ఇల్లు వాకిలి అంతా ధ్వంసం అయిపోయింది, అయినా కానీ ఏం లేదు. ఈ స్తూపం కట్టించినందుకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటా దండం పెడుతున్నాం. ఎట్లుంది మీ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మంచిగానే ఉన్నదా ఎట్లుంది? మేము ఆర్థికంగా బాగానే ఉన్నాము, మాకేం లేదు. గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తురా, గవర్నమెంట్ ఏమైనా కోరుకుంటారా మీరు? గవర్నమెంట్నా? నాకు స్వాతంత్ర సమరయోధన సర్టిఫికేట్ కూడా ఉన్నది, మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిండ్రు. అట్లా ఇట్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇక్కడ ఎమ్మెల్సీలు ఇంతమంది వచ్చారు, ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నది. ఎట్లా భవిష్యత్తు తరానికి ఇదంతా ఉండిపోతుంది? అవసరమే అయ్యా, భవిష్యత్ తరానికి ఇది అవసరమే. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా తెలంగాణ ప్రజలు? సార్ నేను ఎవరిని సార్ చెప్పా, నేను 94 కొన్ని గుర్తులేవు. మన చెప్పిండు మాకు డైరెక్ట్గా 10 మంది చంపి గుడిసెలు వేసిరట అక్కడ. బళ్ళే ఒక అన్ని గుడిసెలు ఉండే అప్పుడు కవేలు పెంకలు. ఆ రోజులు నాకు చెప్పిండు మంచిగా ఉన్నప్పుడు. అది ఆ కవేలు పెంకలు వేసినాక అందరినీ వేసి గుంజుక భయాన్ని లేచి కమ్మలేసి తలగబెట్టిరు. తలగబెట్టిన తర్వాత అందరూ మసి మాడిపోయారు, బట్టలన్నీ కాలిపోయినాయి. ఎవరి శవాలు తీసుకుపోవాలంటే వీళ్ళ అన్న శవం దొరకాలంటే ఎట్లా అంటే దోలాడిరు. వీళ్ళన్న మొలతాడుకు తారసే ఉందట. అదే ఆ మొలతాడు పట్టుది కాలదు, పట్టుది కాబట్టి దోలాడి ఆ పట్టుదార ఉన్నది మా అన్నని తీసుకుపోయి వీళ్ళు దహన సంస్కారాలు చేసుకురు. ఆ 10 మందిలో కాలంగా వదిలిపెట్టిపోయారు కమ్మలేసి. అప్పుడు ఆ తాళం చేయి గుర్తుగా మొలతాడు గుర్తుగా వీళ్ళ అన్నం తీసుకుపోయి వాళ్ళు దాన సంస్కారాలు చేసుకోరు. అయితే వీళ్ళ అన్నం చంపినాక ఈయన కూడా తీసుకుపోతుంటే వీళ్ళ నాన్నగారు మా 2 కొడుకులను చంపుతావయ్యా, నాకు ఉన్నది 2 కొడుకులు, నాకు సచిన శ్రీరంగం కూడా నా కొడుకే, వెంకటపతి నా కొడుకే, 2 కొడుకులు నన్ను చంపితే ఎట్లా నన్ను వాళ్ళ కాళ్ళ మీద వేడుకుంటే ఈయన వదిలిపెట్టారు వెంకటపతి గారిని. వాళ్ళ పెద్ద కొడుకుని చంపేశారు. అప్పుడు ఆ రోజులని ఈయన మంచుకున్నప్పుడు చెప్పేది కొద్దిగా, ఇప్పుడు కొంచెం ఏజ్ అయింది కాబట్టి కొద్దిగా చెప్పలేక ఆయన నాకు చెప్పిండు. అయినా కూడా మంచిగానే చెవులు మంచిగానే పడుతున్నాయి, నేను చెప్పే ముచ్చట మంచిగానే కాళ్ళు కనబడుతున్నాయి, మంచిగానే నడుస్తున్నావు. 94 ఏళ్ళు అంటే మేము కష్టమే అప్పటిదాకా. మీ యొక్క శుభాకాంక్షలు. ఇంకా లేని 20 ఏళ్ళు బతుకుతాడు, నువ్వు మంచిగానే ఉన్నావు. ఇంత గట్టి ఎట్టున్నావు, ఏం చేస్తావు రోజు? నేను వ్యాయామం చేస్తా, కపాలభాతి చేస్తా, అన్నులను నిల్వ చేస్తా, వ్యాయామం చేస్తా. అంతా మంచిగానే సెటిల్ అయ్యారు కొడుకులు. జాబ్ మా మనడు డిఐజీ మహారాష్ట్ర ఐపీఎస్. మంచిగానే సెటిల్ అయ్యారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.